హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆదిత్య. సో 2024 ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంత ఘోరమి ఓటమి పాలైందో మనం అందరం చూసాం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయింది. సో మరి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే, ఒకటి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితే, ఇంకొకటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఆరోపణలు. సో ఈ రెండింటి వల్లే ఆయన కేవలం ఓడిపోయారు, అక్కడ ప్రజలు అతన్ని తిరస్కరించారు అనే సందర్భాలు చాలాసార్లు చూసాము. సో మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు. సో మరి మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. సో మ్యామ్, వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణాలు చూసుకున్నట్టయితే, ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటైతే, రెండు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి విమర్శలు అయి ఉండొచ్చు. అంటే రాజుగారి చావుకు 100 కారణాలు అన్నట్టు, సో వాళ్ళ ఓటమికి ఈ కారణాలు అని అంటున్నారు. సో ఈ రెండు ఎంత ఇంపాక్ట్ చూపించుండొచ్చు? అంటే గతంలో చూసుకుంటే వైజాగ్లో కోడికత్తి డ్రామా కాడ నుంచి తీసుకుంటే, ఆ కోడికత్తి అనేది సీనుని పెట్టుకొని పాపం అమాయకుడిని బలి చేసి అది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే ఆయన చేయించారు అని ఒక నింద మోపటం చంద్రబాబు నాయుడు గారి మీద, నా మీద హత్యా ప్రయత్నం చేయించారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజల్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా జరిగింది. సరే, అది చేశాడు. సో తర్వాత కూడా బాబాయ్ హత్య ఎలా జరిగింది ఏంటి, సాక్షి పేపర్లోనే హత్య జరిగితేనే గుండెపోటు అని చెప్పి సొంత మీడియా ఛానల్లోనే ఇచ్చారు. దాన్ని మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని చెప్తూ మళ్ళీ అది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసి సో అది కూడా చేశాడు. సో ప్రజల్లో కూడా అది మళ్ళీ తీసుకెళ్ళాడు. తర్వాత ఇంకోటి, ఎక్కడ కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళని 35 మంది సిఐలకి డిఎస్పీలుగా పోస్టులు వేశారు అని చెప్పి ప్రచారం చేశాడు. సో అన్ని అబద్ధపు ప్రచారాలు ఏ రకంగా చేస్తాడనే దానికి పింక్ డైమండ్, ఇంకోటి పింక్ డైమండ్ అసలు లేని పింక్ డైమండ్ ఉంది, ఆ పింక్ డైమండ్ కాజేశారని చెప్పి ప్రచారం చేశాడు. అంటే రమణ దీక్షితులు ఆ రోజున ఆయన వాళ్ళ పక్కన ఉండటం, ఆయనతో అబద్ధం చెప్పించటం, సో ఆయనకు అబద్ధం చెప్పిన దానికి ఏ రకమైన శాస్తి జరిగిందనేది అందరం చూసాం. అది దేవుడు దగ్గర అబద్ధాలు చెప్పటం, ఆ భక్తుల మీద అంటే అపారమైన నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అంటే, అలాంటి భక్తుడి మీద కూడా వీళ్ళు ఒక దొంగనే ముద్ర వేయటానికి చేసిన ప్రయత్నం అది. సరే, అది ఎట్లా ప్రజల్లో తీసుకెళ్లారు, నమ్మించాలని చూశారు. సరే, ఇన్ని చేశారు. 2019లో ఎలక్షన్లో గెలిచారు. సరే, వీళ్ళ చేతిలో అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడు ఏం చేయగలిగారు అంటే, ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ ఏమి లేదు. ఇవన్నీ తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారాలు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు మాటలు చెప్తాడో అబద్ధపు మాటలన్నీ కూడా దాన్ని సాక్షి పేపర్లో ఇచ్చుకుంటూ, సాక్షి టీవీలో చెప్పుకుంటూ దాన్ని ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, అబద్ధపు ప్రచారాలన్నీ తీసుకెళ్ళాడు. సరే, దాని పర్యవసానం అవ్వచ్చు, ఎందుకంటే బాబాయ్ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఉన్నారు కాబట్టి. సో ఆ రోజున అధికారం వచ్చింది. సరే, అధికారం మీ చేతుల్లో ఉంది, కానీ ఏం చేసావు? ఆయన చేతుల్లో అధికారం ఉన్నా కూడా ఒక్కటి నిరూపించలేనివి అన్నీ వేలెత్తి నీపై వైపే చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అబద్ధాల కోరనేదే కనపడింది. సో సొంత బాబాయిని చంపిన వాళ్ళనే ఏమీ చేయలేకపోయాం, ఎందుకంటే చంపిన వాళ్ళు మీ వాళ్ళే, చేయించింది ఎవరనేది అందరికీ ప్రజలకే తెలిసిపోయింది. ఇప్పుడు ఓపెన్గా ఆయన అడ్డం చెప్పి చేయించిన వాళ్ళు ఎవరనేది కూడా తెలిసింది, చేసింది ఎవరని కూడా తెలిసింది. సో ఇవన్నీ కూడా బయట వచ్చాయి. ఇంకా కోడికత్తి సీను అనే వ్యక్తిని అయితే ఇంకా అతన్ని అమాయకంగా బలి చేశారు. సో ఇంకా గులకరాయ్ సతీష్, మన మధ్యలో ఇంకొకళ్ళు మర్చిపోయాం. ఆ గులకరాయ్ సతీష్ అనే కుర్రాన్ని ఎలక్షన్ ఈ టైంలో సో క్యాంపెయినింగ్లో సో ఏ రకంగా ఆ చిన్న కుర్రాన్ని వాడుకొని నానా రకాల ఇబ్బంది పెట్టి, టార్చర్ పెట్టి, ఒప్పుకోమని చెప్పి, నీకు డబ్బులు ఇస్తామని చెప్పి, తగలని దెబ్బకి 10 రోజులకు 15 రోజులకు బ్యాండేజ్ చేసుకొని తిరిగాడు. సో అది ప్రజలు ఒక గులకరాయి చిన్న స్కార్, ఒకవేళ నువ్వు మేకప్ చేసి చూపెట్టింది అని ఒక చిన్న స్కార్ లాంటిది కనబడింది. సో దానికి 15 రోజులు బ్యాండేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దాన్ని ఆ రకంగా కవర్ చేసుకొని రావటం కానివ్వండి, ఇవన్నీ చేసిన ప్రజలు ఎంతకి అంటే ఒక టర్మ్ నమ్మారు, 19లో నమ్మారు, కానీ 24లోనే చేంజ్ చూపెట్టారు. సో ఖచ్చితంగా ఓడిపోయారు. సో తర్వాత అపోజిషన్ అంటే అపోజిషన్ లీడర్ కాదు, ఒక ఎమ్మెల్యే వరకే ఆయన. సో మాజీ సీఎం అంతవరకే. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళా స్టార్ట్ చేశాడు శవ రాజకీయాలు. అసెంబ్లీ వేదికగా
మా వాళ్ళని 36 మందిని చంపారు అని అన్నాడు. సరే 36 మందిని చంపినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి తీసుకురమ్మని చెప్పారు కదా. సో అవి చూపెట్టమంటున్నారు కదా. కానీ నువ్వు చూపెట్టకుండా ఢిల్లీ వేదికగా చేసుకొని సో మన ఏపీ గవర్నమెంట్లో శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది అనేది ఒకటి అక్కడ వెళ్ళి నువ్వు చెప్పాలని ప్రయత్నించావు. కానీ అక్కడ నువ్వు ఫ్లాప్ అయ్యావు. కానీ నువ్వు చేసిన ప్రయత్నం ఎలాంటివి అంటే ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధాలన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. సొంత పార్టీ వ్యక్తులు కూడా ఇదే విధంగా మన పార్టీ నడిస్తే, వైసీపీ పార్టీ అనేది ఇలాంటి అబద్ధాలతో నడిస్తే ఇంకా పార్టీకి మనుగడ లేదనేది సొంత నాయకులు, ఆయన కేడరు నాయకులే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి, అందరూ కూడా ఈ మల్లారెడ్డి ఇదే ఇలాంటి అబద్ధాలతో వెళ్తున్నాడు అనేది వాళ్ళకి ఇప్పుడు భయం పుట్టుకుంది. సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా నువ్వు చెప్పాలన్నా చేయాలన్నా ఏం చేయాలన్నా అసెంబ్లీ సాక్షిగా నువ్వు క్వశ్చన్ చేసే అవకాశం నీకుంటే నువ్వు దాన్ని వదిలిపెట్టి ఒకరోజు క్వశ్చన్ చేసావు. క్వశ్చన్ చేసినప్పుడు సాక్షాత్ సీఎం గారు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడిగారు ఛార్జ్షీట్లు, అదే ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవ్వమని, చేయలేదు. సో హోమ్ మినిస్టర్ కూడా అడిగారు, వాళ్ళు ఎవరో చెప్తే యాక్షన్ తీసుకుంటాం అన్నారు, చెప్పలేదు. కానీ నువ్వే ఇక్కడ దొంగ అని తెలుస్తుందిగా. దొంగే దొంగ దొంగ నరిసినట్టు ఉంది ఇప్పుడు ఇక్కడ. నువ్వు జరగని తప్పుని జరిగిందని ఎందుకు అలా ప్రజల్ని నమ్మించాలని బలవంతంగా ఇచ్చేస్తున్నాడు. సో ఇక మీదట ఇలాంటి అబద్ధాలు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలని భయభ్రాంతులకు గురి చేయటమే కదా ఇలాంటివి చెప్పి జరగని వాటివి జరిగాయని చెప్పటం అనేది చాలా పెద్ద మిస్టేక్. సో నువ్వు దాని మూలన శాంతి భద్రతలకు భంగం కలిగించినట్టు వాడివి అవుతావు. సో అలాంటి వ్యక్తిని ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు అనేది ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సామాన్య వాళ్ళకైతే చేస్తారు కదా. సో మాజీ సీఎం అయితే మటుకు ఏముంది అంటే ప్రతిసారి ఆయన అబద్ధాలు అనేది చెప్తున్నాడు కాబట్టి ఏదో ఒకసారి 2 సార్లు అంటే ఏదో ఉంటుంది, ప్రతిసారి ఇదే కదా, అసత్యపు ప్రచారాలు చేస్తున్నావు కదా. సో ఖచ్చితంగా ఆయన మీద తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 56 రోజులు సంథింగ్ ఇలా అవుతుంది. సో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అసత్య ప్రచారాలు చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు 56 రోజుల్లో మీరు ఇంక ఇది చేయలేదు అని చెప్తూ ఉన్నారు. సో మరి దీనిపై మీ కామెంట్ మ్యామ్? వాళ్ళకి కాస్తైనా బుర్ర అనేది ఉంటే ఒకటి ఆలోచించి ఉండాలి. నువ్వు ఒకటి ఆ రోజున ఏమన్నాడంటే బాబు గారు 13 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పి పుస్తకం ప్రచురించావు. సో ఆ 13 లక్షలు అనేది అబద్ధం అనేది అది అందరికీ అంటే ఆ రోజున తెలియకపోవచ్చు ప్రజలందరికీ, కానీ ఈ రోజున తేటతెల్లం చేసింది నువ్వే అది చెప్పావు. నువ్వే ఏం చెప్పావు, ఈ రోజున 13 లక్షల కోట్లు ఉంది అప్పు, నేను 2,70,000 కోట్లు ప్రజలకు పంచిపెట్టాను అన్నావు. సో మిగిలిన డబ్బు ఏం చేసావు? నువ్వు తెచ్చిన ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చావు కదా, ఈ డబ్బులు ఏం చేసావు? బాబుగారి హయాంలో అప్పట్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు మిగతాదంతా ఈయన చేసినవే కదా. సో ఈ డబ్బులంతా నువ్వేం చేసావు? నీ ఖజానాకు మళ్ళించావు కదా. సో వీటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఏం చేసింది, 53 రోజులకి అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు తీసుకో నీ లెక్కనై. నువ్వు ఈ 50 రోజుల్లో నువ్వేం చేసి ఉంటావు నువ్వు ఆలోచించుకో. తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేసిందనేది చెప్తుంది. నువ్వు ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చావో ఆలోచించు. తెలుగుదేశం ఎలా తీసుకొస్తుంది, ఎలా నడిపిస్తుంది అనేది ఆలోచించు. సో ఇన్కమ్స్ ఎలా సృష్టించాలని తెలుగుదేశం ఆలోచిస్తుంది. నువ్వు ఎంతసేపు అప్పు చేసి ప్రజలకు పంచాలని చూసావు కదా. సో ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని తెలుగుదేశం ఆలోచిస్తుంది. నువ్వు ఏమీ చేయకుండా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటే పరిపాలన తనంతట తను సాగిపోతుందని అనుకున్నావు. సో ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెట్టారు కదా. సో తర్వాత వృద్ధులు పెన్షన్ పెంచారు కదా. అసెంబ్లీ సాక్షిగా వాలంటీర్లకు కూడా హామీ ఇచ్చారు కదా. అమ్మకు వందనం కూడా హామీ ఇచ్చారు కదా. ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? సో రోడ్లు కానివ్వండి, ఇప్పుడు ఎక్కడికెక్కడ రోడ్లన్నీ బాగు చేస్తున్నారు. నువ్వు ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? దేని గురించి పట్టించుకున్నావు నువ్వు? సో ఇలాంటి నువ్వు అడగడానికి అవకాశం లేని వ్యక్తివి. సో ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి చేసే అసత్యపు ప్రచారాలని ప్రజలు ఎలాగో నమ్మరు, దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు. అండ్ ఇప్పుడు వితౌట్ ప్రూఫ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే నువ్వు మాట్లాడే మాటలకి పార్టీ పరిస్థితి, ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఒక భయం పట్టుకుంది. సో మరి ఇప్పుడు ఈ అసత్యపు ప్రచారాలు కావచ్చు, వితౌట్ ప్రూఫ్స్ ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ మాటల ఇంపాక్ట్ అనేది ఫైనల్గా వైఎస్ఆర్సీపీ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు మీద భరోసా, నమ్మకం ఉండాలి, లీడర్ దగ్గర ఉండాలనేది అయితే ఎవరైనా కోరుకుంటారు. సో రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ ప్రతిసారి అబద్ధపు ప్రచారాలు చేసే నాయకుడి మీద సో వాళ్ళు ఏ రకంగా భరోసా తీసుకుంటారు? సో వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉండదు కాబట్టి, ఆ నాయకుడిని నమ్మకపోతే ఆ పార్టీ గతి కూడా అదో గతి. సో నాయకుడి మీద నమ్మనప్పుడు, ప్రజలు ఆ నాయకుడిని నమ్మనప్పుడు సో ఆ క్యాడర్ ఉండరు కదా. సో వాళ్ళు వేరే పార్టీలో ఆప్షన్స్ చూసుకుంటారు, వేరుగా వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.